శ్రీ గురుభ్యో నమః. పెద్ద డాక్టర్. నాకు గుర్తున్నంత వరకు అది 1957వ సంవత్సరం అనుకుంటా. కంచి పరమాచార్య స్వామివారు, జయేంద్ర సరస్వతి స్వామివారు చెన్నై టీనగర్లో రామేశ్వరం రోడ్డులోని ఒక ఇంట్లో మకాన్ చేస్తున్నారు. ఆ వీధి చివరిలో ఉత్తరం వైపున నేను మా తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాను. అప్పుడు నా వయస్సు 22 సంవత్సరాలు. సెకండ్ గ్రేడ్ టీచర్స్ ట్రైనింగ్ స్కూల్లో చదువుతున్నాను. కొన్నిసార్లు మహాస్వామివారు ఉదయం పూట కానీ సాయంత్రం వేళలో కానీ మా ఇంటి ముందు నుండి వెళ్ళేవారు. అప్పుడు మా అమ్మ ఇంటి ముందు ముగ్గు వేసి చేతిలో హారతి పళ్ళెం పట్టుకుని నిలబడేది. స్వామివారు మా ఇంటి ముందు నుండి వెళ్ళినప్పుడల్లా స్వామికి హారతులిచ్చి నేలపై పడి నమస్కరించేది. నాగరిక మనస్తత్వం, ధిక్కార ధోరణి, యువ రక్తం, మంచి చెడులు తర్కించలేని పరిణతి ఉన్న నేను మా అమ్మను తిట్టేవాడిని అలా చేసినప్పుడల్లా. అతన్ను ఒక సన్యాసి, ఎందుకు అతనికి నమస్కరిస్తున్నావు? ఇలా అనాగరికురాలిగా అతనికి నమస్కరిస్తే ఆయన నిన్ను కాపాడుతాడా? ఇక నుండి ఇటువంటి తప్పులు పని చెయ్యవద్దు. ఈ నా మాటలు విని మా అమ్మ, పోరాపో, ఊరికే నీ పని చూసుకో అని బదులిచ్చేది. 2 ఏళ్ల తర్వాత 1959లో చెన్నై మైలాపూర్లోని పిఎస్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మకు ఆరోగ్యం చాలా పాడయింది. అధిక రక్తపోటు వల్ల మెరుగైన చికిత్స కోసం ఆమెని చెన్నైలో తారామణిలో గల విహెచ్ఎస్ ఆసుపత్రిలో చేర్పించాము. అప్పుడు నేను మైలాపూర్ కపాలేశ్వర దేవాలయం దగ్గర కళ్యాణి హోటల్, అది ఇప్పుడు లేదు, యజమాని మణి అయ్యర్ కుమారులిద్దరికీ ట్యూషన్ చెప్పేవాడిని. వారి కుటుంబం పరమాచార్య స్వామికి భక్తులు. వారు తరచు కంచికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేవారు. స్వామివారి పాదసేవ కంటే మించింది ఏమీ లేదు అని వాళ్ళ అభిప్రాయం. మణి అయ్యర్ మైలాపూర్ దగ్గరలో మందవిల్లిలో ఉండేవారు. వాళ్ళింట్లో హాల్ ఎదురుగా ఉన్న చిన్న పూజ గదిలో పరమాచార్య స్వామివారి చిత్రపటం ఉండేది. దాని ముందు ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉండేది. నేను హాల్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చుని పిల్లలకు పాఠాలు చెప్పేవాడిని. పూజ గది ఎప్పుడూ తెరిచి ఉండటం వలన నాకు స్వామివారి చిత్రపటం కనబడగానే ఒళ్ళు జలధరించి వెంటనే వెళ్ళి పూజ గది తలుపు వేసి వచ్చేవాడిని. ఇలా చాలాసార్లు జరిగింది. అప్పుడే చెప్పినట్టుగా నేను మా అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన చెందేవాడిని. మా అమ్మ నన్ను ఒంటరివాణ్ణి చేసి వదిలి వెళ్ళిపోతుందేమో అనే బాధతో కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఒకరోజు నేను పాఠం చెబుతూ ఉండగా అప్పుడే ఇంటికి వచ్చిన మణి అయ్యర్తో నాతో, ఏంటి సార్ చాలా ఆందోళనగా పడుతున్నారు? కళ్ళు కూడా ఎర్రబడ్డాయి, ఏమిటి విషయం అని అడిగారు. కళ్ళు తుడుచుకుంటూ, ఏం లేదు మణి అయ్యర్, మా అమ్మగారి ఆరోగ్యం బాగలేదు, హైపర్ టెన్షన్, విహెచ్ఎస్ ఆసుపత్రిలో చేర్పించాను, అదే విషయమే బాధగా ఉంది అని చెప్పాను. మణి అయ్యర్, మంచి డాక్టర్కు చూపించావా? నేను చెప్పాను కదా విహెచ్ఎస్ ఆసుపత్రిలో చేర్పించాను అని. మణి అయ్యర్, మరి వాళ్ళు ఏం చెప్పారు? నేను, ఆరోగ్యం బాగుంది, భయపడాల్సిన ఏమీ లేదని, కానీ నాకు వాళ్ళ మాటలపై విశ్వాసం లేదు. మణి అయ్యర్, సార్, మీ సమస్య తీరేటట్టు మిమ్మల్ని ఒక పెద్ద వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్తాను. వారిని చూడటంతోనే మీ అమ్మగారు బాగవుతారు. నేను, అలాగా? ఎవరు ఆ డాక్టర్? వారికి చూపిస్తే మా అమ్మకు నయమవుతుందా? వారు ఎక్కడుంటారు? వారిని ఎప్పుడు కలవచ్చు? ఇప్పుడే మా అమ్మను తీసుకుని రానా? నా సమాధానంలోని ప్రశ్నలలో మా అమ్మ ఆరోగ్యం బాగుపడాలనే ఆరాటం, ఆతృత, ఉత్సాహం ఉన్నాయి. మణి అయ్యర్, మీ అమ్మగారు రావాల్సిన పని లేదు, నువ్వు ఒక్కడివే వస్తే చాలు. నేను, మణి అయ్యర్, అనారోగ్యం నాకు కాదు, మా అమ్మకి. నేను వస్తే మా అమ్మకి ఎలా నయమవుతుంది? ఆ పెద్ద డాక్టర్ మా అమ్మను పరీక్షించడా? మణి అయ్యర్, అవసరం లేదు సార్, ఆ పెద్ద డాక్టర్ కేవలం మిమ్మల్ని చూసినంత మాత్రం చేత మీ అమ్మగారి ఆరోగ్యం బాగవుతుంది. నేను కొంచెం అపనమ్మకంతో, నన్ను చూస్తే మా అమ్మగారి ఆరోగ్యం బాగవుతుందా? అంతటి ఘనుడా? సరే, అలాగైతే నేను ఇప్పుడే వస్తాను, పదండి వెళ్దాం అతని దగ్గరికి. మణి అయ్యర్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళలేము, వారు కాంచీపురంలో ఉంటారు. నేను, కాంచీపురంలోనా? అంత పెద్ద డాక్టర్ అక్కడెందుకున్నారు? ఎవరతను? ఎంబీబీఎస్సా లేదా ఎండీనా? మణి అయ్యర్, వారు ఆ డిగ్రీల కన్నా అతీతులు. వారు వైద్యులందరికీ వైద్యులు.
వారింటి పూజ గదిలో స్వామివారి పటం వైపు చూపిస్తూ, ఈ డాక్టర్ గురించే నేను చెప్తున్నది. నేను పగలబడి నవ్వుతూ, ఏంటి మణి అయ్యర్, ఈయన డాక్టరా? వైద్యులకు వైద్యుడా? ఏం మాట్లాడుతున్నారు? ఒక సన్యాసి డాక్టర్ ఎలా కాగలడు? ఏదో పూజలు పద్ధతుల గురించి అయితే చెప్పగలరు కానీ మీరేమో ఈయన్ని డాక్టర్ అంటున్నారు. ఈయన మా అమ్మ అనారోగ్యాన్ని బాగు చేయగలరా? అది కేవలం మీ భ్రమ మాత్రమే. మణి అయ్యర్, ఏంటి మీనాక్షి సుందరం, బ్రాహ్మణుల ఇంటి పుట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నేను, అయితే ఏంటి సార్, మొదట ఒక పెద్ద డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్తాను అని చెప్పి ఇప్పుడు ఒక సన్యాసి వద్దకు తీసుకువెళ్తాను అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? మణి అయ్యర్, మీనాక్షి సుందరం, నీకు కావాల్సింది మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడటం ఒక్కటే కదా. దానికి నేను పూచి. మనం రేపే కాంచీపురం వెళ్తున్నాం, సరేనా? నేను, మణి అయ్యర్, మనం వెళ్తే నిజంగా మా అమ్మకు బాగవుతుందా? మణి అయ్యర్, ఖచ్చితంగా. కేవలం వారిని దర్శించుకుని మీ తల్లి గురించి ప్రార్థించు, ఆవిడకు నయమవుతుంది, నీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. నేను, అలా అయితే సరే, నేను కాంచీపురం వస్తాను. కానీ అక్కడ మీరు నన్ను చొక్కా తీయమని, స్నానం చేయమని, విభూతి కుంకుమ పెట్టుకోమని, నమస్కారం చేయమని ఇలాంటివి నాకు చెప్పకూడదు. వస్తాను, వారిని చూస్తాను, మా అమ్మ గురించి చెప్తాను, అంతే. మణి అయ్యర్, ఏమయ్యా, రోజు స్నానం చేయవా? అప్పుడప్పుడు చొక్కా విప్పవా? ఎప్పుడూ విభూతి కుంకుమ పెట్టుకోలేదా? అవన్నీ రేపు ఒక్కరోజు చెయ్యి. నీ వంశానికి వచ్చిన సమస్య ఏంటి? మారు మాట్లాడకుండా సరే అన్నాను. మరుసటి రోజు నేను, మణి అయ్యర్, నా సహోద్యోగి తిరు వెంకటరామన్ ముగ్గురుము కంచి బయలుదేరి ఉషోదయ వేళలో కంచి చేరుకున్నాము. సర్వతీర్థ కళంలో స్నానం చేసి, విభూతి కుంకుమ ధరించి, పంచె కట్టుకుని నా జీవితంలో మొదటిసారి కంచి శ్రీమఠం ద్వారం వద్దకు వచ్చాము. నిజం, నాలో ఏదో తెలియని భావన, ప్రశాంతత, కొంత ప్రకంపనలు చేసుకున్నాయి. మేము మఠం లోపలికి వెళ్ళాము. ముందరి హాల్లో కంచి మహాస్వామివారు, పెద్ద డాక్టర్ కూర్చుని ఉన్నారు. ఒక బియ్యం బస్తాకి ఆనుకుని కూర్చున్నారు. వారి ముందు పళ్ళ బుట్టలు, పూలహారాలు ఉన్నాయి. స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడి ఉన్నారు. మేము కూడా ఆ వరుసలో నిలబడ్డాము. నా చేతిలో ఒక వెదురు బుట్టలో అందులో కొన్ని పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు, సాలోచనగా సన్యాస చక్రవర్తి మహాస్వామిని వారిని చూశాను. అప్రయత్నంగా నా కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. అవును, నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నాను. నేను ఎందుకు ఏడుస్తున్నానో కారణం తెలియదు. ఆ పలికే దేవుడు నన్ను రమ్మన్నట్టుగా సైగ చేశారు. నేను చిన్నగా ప్రశాంతంగా దగ్గరికి వెళ్ళి నా చేతిలో ఉన్న బుట్టని అక్కడ పెట్టి నాకు తెలియకుండానే స్వామికి సాష్టాంగం చేశాను. మీరు అష్టసహస్రం అయ్యర్లా, తమిళ అయ్యర్లలో ఒక శాఖ, మన 6000 నియోగుల్లాగా. అవును, కురుకుడిలో తిరువయ్యారు దగ్గర ఉన్న శేషాద్రి, కుంజు నీకేమవుతారు? వాళ్ళు మా పిన్నికి బంధువులు. తంజావూరు రాజభవనం రిసీవర్ మీ తాతగారు. సుందరం అయ్యర్కు ముందా తర్వాత? నాకు తెలియదన్నట్టు తలాడించాను. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. స్వామివారు తలెత్తి, మీ అమ్మని ఆసుపత్రిలో చేర్పించావు కదా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. నేను ఇక్కడికి వచ్చిందే ఆ విషయం అడుగుదామని. స్వామివారికి నేనేమీ చెప్పనే లేదే. అదే విషయం స్వామివారు అడుగుతున్నారు. దీనికి కూడా మౌనంగా రోధిస్తూ నిలబడ్డమే నా సమాధానం. దిగులు పడకు, మీ అమ్మగారు కోలుకొని తిరిగి వస్తారు. అవును, ఆ పెద్ద డాక్టరు మా అమ్మ ఆయుష్ను మరికొంత పెంచారు. ఆ మహాత్ములు నా వైపు కొద్దిసేపు తీక్షణంగా చూసి ప్రసాదమిచ్చి, ఇది మీ అమ్మకు ఇవ్వు, తను ఆరోగ్యవంతురాలే ఇంటికి వస్తుంది అని నన్ను ఆశీర్వదించారు. ఈనాటికి నేను నాలోని అజ్ఞానాన్ని పారద్రోలి నన్ను సరైన దారిలో పెట్టిన ఆ పెద్ద డాక్టర్కి తలవంచి నమస్కరిస్తాను. పెద్ద డాక్టరు అని చెప్పినట్లుగానే మా అమ్మకు నయమై ఇంటికి తిరిగి వచ్చింది. మా అమ్మను కాపాడింది వారే. ఈనాటికి వారు మమ్మల్ని సర్వదా రక్షిస్తున్నారు. తన తల్లి సదాచార పరాయణురాలు, భక్తురాలు కాబట్టి ఇతన్ని స్వామివారు ధర్మాచరణ వైపు తిప్పి అతని వంశాన్ని కాపాడారు. మరి తల్లిదండ్రులే నాస్తికులు, హేతువాదులు అయితే వాళ్ళ పిల్లల్ని, ముందు తరాల్ని రక్షించేదెవరు? ఏ పుణ్యం అడ్డు పెట్టుకుని ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు? వి మీనాక్షి సుందరం, సెక్రటరీ, హిందూ ధర్మ మండలం,
చెన్నై 33 మహాపెరియవళ్ దర్శన అనుభవంగల నుండి సేకరించబడింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం.